ఇన్నొద్దులు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరే అని అటు చెయ్యి పార్టీలు అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు ఇంకా ఎటు అక్కర రాకుండా సర్వనాశనం చేస్తాను తెలంగాణ రాష్ట్రాన్ని అని ఇటు కారు పార్టీలు దమ్ముంటే చర్చకు రారి టైము ప్లేసు మీరే చెప్పుర్రి ఆయన కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ఒకళ్ళు సవాళ్ళు ఇసురుకున్నారు. కానీ ఏ ఒక్కనాడు కూడా కూర్చునేది లేదు, చర్చకు వచ్చింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒకటే స్టేజ్ మీద కూర్చున్నారు, ఒకటే మాట మాట్లాడారు సీఎం రేవంత్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇంతకు ఎక్కడ కూర్చున్నారు, ఏం మాట్లాడారు అనేది ఆ ముచ్చటింద పురాగార్చుకొని వద్దాం పారి. జనాభాను వచ్చి ఎంపీ సీట్లను పెంచుడనే ముచ్చట ముంగటేసుకున్న సెంట్రల్ సర్కార్కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టిండు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. కింది బాదుకున్న తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోటి పాటు మీది బాదుకున్న రాష్ట్రాల లీడర్లు కూడా కొందరు పోయిర్రు. కానీ ఏపీ నుంచి అయితే ఎవ్వరు పోలే. సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు మోడీ సార్ తోటి దోస్తానే చేస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్ కు పోలే. ఇక జగనన్ననేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు నిరసన ఫ్రమ్ హోమ్ చేసిండు. డీలిమిటేషన్ చేస్తే కింది బాదుకున్న దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయని అనుకుంటా లెటర్ రాసిండు ప్రధాని మోడీ సార్కు. డీలిమిటేషన్ తోటి ఎంపీ సీట్లు తగ్గితే పార్లమెంటులో మాట్లాడే బలం కూడా తగ్గుద్ది. మనతోటి మాట ముచ్చట లేకుండానే చట్టాలు చేసుకుంటారు. తమిళనాడులో ఇప్పుడున్న 39 ఎంపీ సీట్లకు డీలిమిటేషన్ చేసేది ఉంటే 8 నుంచి 12 సీట్లు తగ్గుతాయి. మణిపూర్ లెక్క చేస్తారు మన దక్షిణాది రాష్ట్రాలను కూడా అని అనుకచ్చిండు తమిళనాడు సీఎం స్టాలిన్ సారు. సెంట్రల్లకు ఎక్కువ పైసలు ఇచ్చేది మనమైతే ఎక్కువ నిధులు పోయేదేమో మీది రాష్ట్రాలకు అని మాట్లాడుకొచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాలకు లాభం చేసుకుంటా జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు ఈ లిమిటేషన్ తోటి శిక్షేస్తున్నది సెంట్రల్ సర్కారు అని అనుకుంటా గరమైండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. If seats are redistributed purely on pro rata population basis, states that have failed to control population will be rewarded, as was put eloquently by Vijayan sir. This is a perverse reward for somebody who has not performed and for somebody who has diligently followed the guidelines of Government of India. Punishing us with reduced representation is certainly discriminatory. ఈ ముచ్చట మీదనే డీలిమిటేషన్ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళంతా మాఫియా ముఠానే అని అనుకచ్చిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు, దానికి ఏమి నియమ నిబంధనలుగా పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా డిఎంకి అక్కడ మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటా సమావేశం అది. అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా అవినీతి పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో బాగా మాట్లాడిన విషయం వాస్తవం. డీలిమిటేషన్ మీద ఇంకా ఎసోటి కానూన్లు చేయలేదు అని సెంట్రల్ సర్కార్ చెప్తుంటే కూడా వీళ్ళందరూ గిట్ల మీటింగ్లు పెట్టుకుంటున్నారట. మీటింగ్లు పెట్టుకున్నట్టు తప్పే ఉన్నదే సంజయ్ అన్న. ఒకవేళ నిజంగానే జనాభా లెక్కన ఎంపీ సీట్లు పెంచే ఆలోచన మీ పువ్వు పార్టీ చేస్తే మన రాష్ట్రం కూడా నష్టపోద్ది కదా. మరి పార్లమెంటులో మనకు మాట్లాడేటోళ్ళు తక్కువ ఉంటే రావాల్సిన నిధులు తక్కువ అయితే రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుందే? అయినా ఎప్పటికీ పార్టీ గురించి కాకుండా జరంత రాష్ట్రం గురించి కూడా ఆలోచన చేస్తే మంచిగుంటది. దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఎంత కొట్లాడుకున్నా కూడా రాష్ట్రం మీద కుట్రలు అవుతున్నాయి అంటే కారు పార్టీ, చెయ్యి పార్టీ కలిసి ఎట్లా పోయినాయో చూసన్న జరంత మారుర్యా. ఇక రెండో మీటింగ్ అయితే హైదరాబాద్ లో పెడతారట డీలిమిటేషన్ ముచ్చట మీద. అప్పుడు ఇంకా కొన్ని పార్టీల లీడర్లు కూడా కూర్చుంటారట. మరి గా మీటింగ్ కన్నా ఏపీ నుంచి అన్న జగనన్న చెల్లె షర్మిలక్క వత్తరో లేదో చూడాలి అని అనబట్టిరికి ముచ్చటరికైనా పబ్లిక్.